స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము తృతీయ సర్గ. పై విధంగా రాముని గుణగణాలు కీర్తించి రాముడే యువరాజ్య పట్టాభిషేకమునకు తగినవాడు అని ముక్తకంఠంతో చెప్పి పురప్రముఖులు అందరూ చేతులు జోడించి నిలబడ్డారు. వారి మాటలు వినిన దశరథుడు ఎంతో సంతోషించాడు. పురప్రముఖులారా, నా జ్యేష్ఠపుత్రుడు, నాకు అత్యంత ప్రియుడు అయిన రాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుని చేయుటకు మీరందరూ అంగీకరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రాముని పాలనలో మీకు శుభమగుగాక అని పలికి తన పురోహితులైన వశిష్ఠుడు వామదేవులను చూచి ఇలా అన్నాడు. రాబోవు చైత్రమాసము పట్టాభిషేకమునకు అనువైన సమయము. చైత్రమాసంలో రాముని పట్టాభిషేకమునకు తగిన ఏర్పాట్లు చేయండి అని ఆదేశించాడు. ఆ మాటలు వినిన పురజనులు పెద్దగా హర్షధ్వానాలు చేశారు. తరువాత దశరథుడు వశిష్ఠునితో ఇలా అన్నాడు. మహాత్మా, రాబోవు చైత్రమాసంలో జరగబోవు రామ పట్టాభిషేకమునకు తగిన ఏర్పాట్లు చేయుటకు ఆదేశాలు ఇవ్వండి అని అన్నాడు. ఆ మాటలు వినిన వశిష్ఠుడు అక్కడే ఉన్న అధికారులను చూచి ఇలా ఆదేశించాడు. పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు సిద్ధం చెయ్యండి. బంగారము, రత్నములు, అభిషేకమునకు కావలసిన ద్రవ్యములు, రకరకాల పుష్పములు, పుష్పమాలలు, లాజలు, తేనె, నెయ్యి, కొత్త బట్టలు, రథములు, ఆయుధములు, చతురంగ బలములు, శుభలక్షణములు ఉన్న గజములు, ఛత్రము, చామరములు, తెల్లటి ధ్వజము, బంగారముతో చేసిన పాత్రలు, బంగారు తొడుగులు వేసిన కొమ్ములు కల వృషభము, పులి చర్మములు, వీటిని అన్నింటినీ రాజుగారి యొక్క అగ్నిహోత్రము చేయ గృహములో సిద్ధంగా ఉంచాలి. అంతఃపురమును, ద్వారములను పుష్పమాలలతో అలంకరింపుడు. సుగంధ ద్రవ్యములతో సువాసనలతో అంతఃపురమును నిండిపోవాలి. పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఆహార పదార్థములు సమృద్ధిగా ఉండేటట్టు చూడండి. బ్రాహ్మణ సంతర్పణలు ఏ లోటు లేకుండా జరగాలి. బ్రాహ్మణులను సత్కరించుటకు కావలసిన సంభారములు ఏర్పాటు చేయండి. రేపు ఉదయమే బ్రాహ్మణులు స్వస్తివాచనము పలకాలి. అందుకు కావలసినవి సిద్ధం చేయండి. ఇంకా రాజవీధులను పన్నీటితో తడపండి. పురవీధులను బాగా అలంకరించండి. పతాకములు కట్టండి. అరటి స్తంభములు, తోరణములు కట్టండి. రామునికి స్వాగతము పలకడానికి వేశ్య స్త్రీలను ద్వారముల వద్ద వేచి ఉండమనండి. అయోధ్యలో ఉన్న అన్ని దేవాలయములలో పూజలు జరిపించండి. దేవునికి నివేదించుటకు అన్నప్రసాదములు మొదలగునవి ఏర్పాటు చేయండి. సైన్యములో యోధులు అందరూ మంచి మంచి దుస్తులు ధరించి పొడవైన కత్తులు అలంకారంగా పట్టుకుని ఊరేగింపుగా ముఖద్వారము వద్దకు వచ్చి ఉండాలి. ఇంకా ఏమైనా ఏర్పాట్లు మిగిలిపోయి ఉంటే వాటిని అన్నిటికీ జాగ్రత్తగా చేయించండి అని ఆదేశాలు ఇచ్చారు. వశిష్ఠుడు, వామదేవుడు తాము చేసిన ఏర్పాట్ల గురించి దశరథునికి తెలియజేశారు. తాను అనుకున్న ఏర్పాట్లు అన్ని సక్రమంగా జరుగుతున్నందుకు దశరథుడు ఎంతో సంతోషించాడు. వెంటనే సుమంతుని పిలిచాడు. సుమంత, నీవు పోయి రాముణ్ణి నా దగ్గరకు తీసుకునిరా అని ఆదేశించాడు. దశరథుని ఆదేశానుసారము సుమంతుడు రాముని వద్దకు వెళ్ళాడు. దశరథుడు తన రాజ్యంలో ఉన్న సామంతులందరితో సమావేశం అయ్యాడు. ఇంతలో సుమంతుడు పోయి రాముణ్ణి రథము మీద ఎక్కించుకొని దశరథుని వద్దకు తీసుకొని వచ్చాడు. రాముని రాకను దూరం నుండే చూచాడు దశరథుడు. రథము మీద టీవీగా కూర్చున్న రాముని చూడడానికి దశరథునికి 1000 కన్నులు ఉన్నా ఇంకా చాలవేమో అనిపించింది. ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించే సౌందర్యము రామునిది అని అనుకున్నాడు దశరథుడు. రాముడు రథం దిగాడు. రాముడు దశరథుని వద్దకు వస్తుంటే రాముని వెనక సుమంతుడు చేతులు కట్టుకుని నడుస్తున్నాడు. రాముడు దశరథుని వద్దకు వచ్చి తండ్రి పాదములకు నమస్కరించాడు. దశరథుడు రాముణ్ణి 2 చేతులతో పైకి లేపి గట్టిగా కౌగిలించుకున్నాడు. తరువాత తన పక్కన ఉన్న ఒక ఉన్నతాసనం మీద కూర్చోబెట్టాడు. దశరథుడు రామునితో ఇలా అన్నాడు. ఓ రామ, నీవు నాకు జ్యేష్ఠపుత్రుడవు. నీ తల్లి కౌసల్య నాకు పెద్ద భార్య, పట్టపురాణి. ఆమెకు సకల సద్గుణ సంపన్నుడువు, యోగ్యుడువు అయిన నీవు జన్మించావు. నీవు అంటే నాకు చాలా ప్రేమ, అభిమానము. నిన్ను అయోధ్యకు యువరాజులు చేయాలని సంకల్పించాను. రాబోవు పుష్యమి నక్షత్రమునందు నీకు యువరాజ్య పట్టాభిషేకం జరప నిశ్చయించాను. ఈ సందర్భంలో నీకు ఒక స్నేహితుడిగా కొన్ని విషయాలు చెప్తున్నాను. శ్రద్ధగా విను. నీవు ఈ అయోధ్యకు కాబోయే మహారాజువు. నీవు అందరితో వినయంగా ఉండాలి. నీ ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. కామము, క్రోధము మొదలగు వాటిని దగ్గరకు రానియకూడదు. నీవు అమాత్యులతో నేర్పుగా నడుచుకోవాలి. కోశాగారము, ధాన్యాగారము, ఆయుధాగారము, ధనముతోనూ ధాన్యముతోనూ ఆయుధములతోనూ ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ ప్రకారంగా రాజ్యపాలన చేయాలి అని అన్నాడు దశరథుడు. ఇంతలో రాముని మిత్రులు ఈ సంతోష వార్తను కౌసల్యకు చెప్పడానికి ఆమె వద్దకు పరుగు పరుగున వెళ్లారు. కౌసల్యకు రాముని పట్టాభిషేక వార్త చెప్పగానే ఆమె సంతోషంతో పొంగిపోయింది. ఆ వార్త తెచ్చిన వారికి బంగారు ఆభరణములు బహుమానంగా ఇచ్చి సత్కరించింది. దశరథుని వద్ద ఉన్న రాముడు తండ్రికి నమస్కరించి తన గృహమునకు వెళ్ళాడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము తృతీయ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.